హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్స్. నేను మీ సుప్రియ. ఈరోజు వీడియోలో నేను చూపించిన కప్‌తో ఒక 5 కప్స్ అయితే బియ్య పిండినైతే తీసుకున్నాను. 2 స్పూన్స్ అయితే రుచికి తగ్గట్టు కారం అయితే తీసుకున్నాను. 1 స్పూను వాము అయితే తీసుకున్నానండి. 2 స్పూన్స్ సాల్టు, 2 పిడికెళ్ళు నువ్వులైతే తీసుకున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ ఇక్కడ 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ వేయటం వల్ల క్రంచీగా క్రిస్పీగా అయితే చక్రాలు అయితే వస్తాయండి, కరకరలాడుతూ. చక్రాలు అయితే వస్తాయి. ఇక్కడ మనము ఈ పిండి అనేది చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు మనము 1 కప్ అయితే ఇక్కడ శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. శనగపిండి వేయటం వల్ల కరకరలాడుతూ చక్లీలు అనేది వస్తాయండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా మనము అంతా మిక్స్ అయితే చేసుకోవాలి. మరీ గట్టి కాకుండా మరీ పల్చగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా 10 నిమిషాల్లో కరకరలాడే చక్రాలు అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా, ఈ పిండి ఆరిపోకుండా మనము ఇలా ముద్దగా పెట్టేసుకొని కొంచెంగా తీసుకొని జంతికల గొట్టంలోకి మనము ఇక్కడ చూపించిన విధంగా మనకి ఇష్టమైన జంతికల గొట్టంలో మనకి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా పావు అనేది సెలెక్ట్ చేసుకొని ప్లేట్స్ అనేది మార్చుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అయితే తీసుకోవాలి. ముందుగానే ఆయిల్ కవర్ అనేది కట్ చేసి పెట్టుకున్నా. ఇలా కట్ చేసుకొని మనకి ఏ సైజ్ అయితే కావాలో జంతికలు అనేది ఆ సైజులో మనము ఒత్తేసుకోవడమే. ఎంతో సింపుల్, ఎంతో ఈజీగా ఇంట్లోనే 10 నిమిషాల్లో జంతికలు అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంతేనండి. ముందుగానే నేను ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు జంతికలు ఒత్తేసుకున్నా కదా, చూడండి ఈ విధంగా అయితే ఒత్తేసుకున్నా కదా. ఈ జంతికల్ని ఒక్కొక్కటిగా మనము చేయితోనే తీసుకొని ఈ విధంగా ఆయిల్లో అయితే వేసుకోవాలండి. ఇంతేనండి. ఈ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి మనము ఒక్కొక్కటి జంతికలని ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోయే అవకాశం ఎక్కువ ఉందండి. అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచి మనము ఇట్లా 1 బై 1 వేసుకోవాలి. వేసిన వెనుకనే మనకు ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే చుట్టలు అనేది ఈ విధంగా పైకి వస్తుంది. అప్పుడు మనకి రెండో వైపు తిరిగి కాల్చుకోవాలని అర్థం. అంతేనండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే కరకరలాడే జంతికలు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.